నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు శావిల్యాపురం మండలం కనుమర్లపూడి పీడబ్ల్యూడీ కాలువపై వంతెన పనులకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూమి పూజ 35 లక్షల ప్రత్యేక గ్రాంటు వెచ్చించినట్లు వెల్లడి ఒంగోలు ఐసోలేషన్లో వినుకొండకు చెందిన 2 వ్యక్తులు అప్రమత్తమైన వినుకొండ పట్టణ అధికారులు భూ కొనుగోలులో భారీ అవినీతి చోటు చేసుకుందన్న జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు ఎకరం 4 లక్షలకు కొనుగోలు చేసి ఎమ్మెల్యే బొల్లా ప్రభుత్వానికి 20 లక్షలకు అంటగట్టాడంటూ విమర్శ గుంటూరు జిల్లా శావిల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామం వద్ద పీడబ్ల్యూడీ కాలువపై నిర్మించనున్న వంతెన పనులకు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూమి పూజ చేశారు. సుమారు 35 లక్షల ప్రత్యేక గ్రాంట్ ద్వారా బ్రిడ్జి నిర్మించనున్నట్లు తెలిపారు. అవసరం ఉన్నా కానీ మీరు నాకు తెలియపరచండి చెప్పాను. అదేవిధంగా దాదాపుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా మంచి మనసుతో ఇవాళ ఫిజికల్పాలెం బ్రిడ్జి అది ఎప్పటి నుంచో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో నాయకులు వచ్చారు, ఎందరో వచ్చారు, చూశారు, చేసిన వారు లేరు అని ఆ పెద్దలందరూ నాకు తెలియపరచడం జరిగింది. మనం దాన్ని పూర్తి చేద్దాం అని నేను చెప్పడం జరిగింది. కానీ పెద్దలందరూ కూడా అలాగే చెప్పారు. బ్రహ్మనాయుడు గారు మరి మీరు ఎలా చేస్తారో అని కూడా మన వాళ్ళందరూ మాజీ సర్పంచ్ గారు వాళ్ళందరూ కూడా మాకు తెలియపరచడం జరిగింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో వారు చెప్పగానే ముందు పిచ్చుకలపాలెం కనుమర్లపూడి కొండల గారు వాళ్ళు కర్మలపూడి పెద్దలు కూడా అలాగే చెప్పారు. ఈ 2 వ్యక్తులకు ముందు నేను అప్లై చేసుకోవటం జరిగింది. ఇంకా కూడా కనుమర్లపూడికి ఆ పై భాగాన కొత్తలూరు గురవరపేట అక్కడ కూడా ఒక బ్రిడ్జి కావాలన్నారు. అటు కంచెల దగ్గర కూడా ఒక బ్రిడ్జికి వీటన్నిటికి కావాలని వాటికి కూడా అప్లై చేశాం. అప్పటికే కరోనా లాక్డౌన్ విధించడం జరిగింది. అందువల్ల ఆ బ్రిడ్జిలు ఈ టైంలో మనం శాంక్షన్ చేసుకోలేకపోయాం. కానీ పిచ్చుకలపాలెం కనుమర్లపూడి ఈ 2 70 లక్షలతో మరి ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి ఎప్పటి నుంచో మన రైతులు ఈ బ్రిడ్జిలో నుంచి వెళ్ళాలంటే మన అక్క చెల్లెమ్మలు కూడా నడుము లోతు పైగా వచ్చే నీళ్ళల్లో నుంచి ఈ వైపుకు రావాలంటే అది చాలా బాధ. అదే బట్టలతో మళ్ళా పొలంలో పని చేయాలి. తడిసిన బట్టలతోటి రైతులందరూ కూడా ఎంత కష్టం. అది ఒక రైతుగా మనకు తెలుసు కాబట్టి నాకు అలాంటి విషయాల్లో నాకు బాగా అవగాహన. ఎందుకంటే నేను కూడా మీలాగా వ్యవసాయం చేశాను కాబట్టి ఆ వ్యవసాయంలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా నాకు తెలుసు. అందుకే ఈ రోడ్డు తక్షణమే ఈ రోడ్డు కూడా సర్వే చేయాలి. ఈ బ్రిడ్జి అప్పటికి బ్రిడ్జి వేసి రోడ్డు సర్వే చేసి రోడ్డు ఉపాధి హామీల్లో పెట్టాను. మళ్ళా దానికి ఎన్ఆర్ఎస్ ఫండ్స్ మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టి ఈ రోడ్డును కూడా బాగా చేద్దాం చేసి ఈ బ్రిడ్జి వల్ల ఈ గ్రామ రైతులందరూ కూడా ఒక మంచి చక్కటి అవకాశం కల్పించానని నాకు ఒక సాటిస్ఫాక్షన్. అదేవిధంగా పిచ్చుకలపాలెం ఈ 2 బ్రిడ్జిలు ఎలా బాగా సక్సెస్ చేసుకున్నా చెప్పారు డిఈ గారు. 1 నెల 15 రోజులు చెప్పారు. ఇక పిచ్చుకలపాలెం వాళ్ళు చూస్తా ఉన్నారు. నెల 15 రోజులు కాకపోతే కదా నేను సంగతి. అందుకని మళ్ళీ 2 నెలలు అని చెప్పాడు. 2 నెలలకి మనం పూర్తి చేయాలి. మనం యుద్ధ ప్రాతిపదికంగా ఆ పని మనం పూర్తి చేసుకోవాలని కూడా డిఈ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఖాన్ డాక్టర్ గారు కూడా వచ్చారనుకుంటా. వారికి కూడా చెప్తున్నాను, ఇది నాకు చాలా ముఖ్యం. ఈ ఇట్లాంటి పనుల్లో చాలా ఆనెస్ట్ గా పనిచేయాలి. చాలా ఆనెస్ట్ గా ఇది క్వాలిటీలో ఏమాత్రం రాజీ పడ్డా కానీ
ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. దాన్ని మళ్ళీ తీసేసేనా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ వారికి కానీ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. కాపు కార్పొరేషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వినియోగించడాన్ని గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గ జనసేన నాయకులు నిశ్శంకర్రావు శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో తీవ్రంగా తప్పుపట్టారు. కాపుల అభివృద్ధికి కార్పొరేషన్ నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా సంక్షేమం పేరుతో దుర్వినియోగం చేయటం ఏమిటని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల లోపు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు కాపు నేస్తం ద్వారా సంవత్సరానికి 15,000 చొప్పున 5 సంవత్సరాలు 75,000 ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దాదాపు సంవత్సరం అయింది. పోయిన సంవత్సరంలో కాపు నేస్తానికి సంబంధించి బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. అంటే కాపు నేస్తం ద్వారా కాపు మహిళలకు ₹1 కూడా లబ్ధి చేకూరలేదు. అదేవిధంగా ఇప్పటి నుంచి సంవత్సరానికి 15,000 ఇచ్చినా కూడా కాపు నేస్తం తరఫున 4 సంవత్సరాలు 60,000 ఇవ్వగలుగుతారు, కానీ 75,000 ఏ విధంగా ఇస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా అమ్మఒడి, రైతు భరోసా, వాహన మిత్ర, విద్యా దీవెన, వితంతు పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, అదేవిధంగా జగనన్న ఇంటి పట్టాలు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలోని అన్ని కులాలతో పాటు కాపులకు కూడా ఇస్తున్నారు తప్పితే కాపులకు ప్రత్యేకంగా ఇచ్చే పథకాలు అయితే మాత్రం కాదు. కానీ విచిత్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపులకు సంబంధించిన ఈ పథకాలకు సంబంధించిన నిధులు మొత్తం కూడా కాపు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఎప్పటి నుంచో కాపులు న్యాయపరమైన డిమాండ్ ఒకటి చేస్తూ ఉన్నారు. కాపులు మమ్మల్ని బీసీలో చేర్చాలని అనడం జరిగింది. అయితే గతంలో పరిపాలించిన కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ కానీ కాపుల్ని బీసీలో చేర్చడం కష్టం కాబట్టి వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవడం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వం కూడా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాపు కార్పొరేషన్ నిధులను కేవలం కాపుల సంక్షేమాత్రంపై వాడాలి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో అన్ని కులాలతో పాటు కాపులు కూడా ఈ అభివృద్ధి పథకాలు చేస్తున్నారు కాబట్టి దీనికి నిధులు కాపు కార్పొరేషన్ నుంచి కాకుండా ప్రభుత్వమే భరాయించాలి. 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన, 2019లో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన 28% ఈ కాపులు తన సొంత సామాజిక వర్గం కాదని అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు. ఇటువంటి వ్యక్తులకు మీరు చేసే ఈ కులానికి మీరు చేసే గౌరవం ఇదా? దయచేసి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా పొరపాట్లు చేస్తే మీ తప్పులు సరిదిద్దుకుంటాయని ఏమైనా సలహాలు, సూచనలు పత్రికా విలేకరుల సమస్య ద్వారా తెలియజేస్తే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు పెద్దలు ఎవరైతే ఉన్నారో కురసాల కన్నబాబు గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, ఆలనాని గారు కానీ ఒంటి కాలతో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం జరుగుతూ ఉంది. దయచేసి వైఎస్ఆర్ పార్టీ కాపు నాయకులు మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది ఒకటే, మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు చూపించే ఆగ్రహం, ఆవేశం, కోపం, తాపం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం మీరు చూపించండి. దయచేసి మీరు కాపుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చారు, మీ సొంత కులాన్ని మీరు కాపాడాలి. వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపులను ఒకటి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడండి, ఈ ముఖ్యమంత్రితో మాట్లాడండి. భవిష్యత్తులో కూడా మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఈ కాపులకి మీరు ఎటువంటి అభివృద్ధి పథకాలు అమలు చేయబోతున్నారు, కాపు కార్పొరేషన్ ఎటువంటి శ్వేతపత్రం విడుదల చేయాలని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో సొత్తు దోచుకెళ్లిన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని రైలుపేటలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఇంటి యజమాని ఇస్మాయిల్ తెలిపిన వివరాల ప్రకారం ఇంటి మెయిన్ గేట్ తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాలో 9 తులాల బంగారం, వెండి పట్టాల జతను ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీమ్ను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించారు. ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండల ఎంపీడీఓ కృష్ణకుమారి వెల్లల చెరువులో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మండల వైసీపీ అధ్యక్షుడు అట్లా పెదవెంకటరెడ్డి పాల్గొని ప్రసంగించారు. విద్యుత్ షాక్ గురై భవన నిర్మాణ కార్మికుడు ఆసుపత్రి పాలైన సంఘటన గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్లో ఇంటి పనులు చేస్తున్న బేల్దార్ మేస్త్రి షేక్ వలి పక్కనే ఉన్న విద్యుత్ తీగలను తగిలాడు. దీంతో విద్యుత్ షాక్ గురై పైనుండి క్రింద పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణ వాసులకు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన కోవిడ్-19 పరీక్షలలో అన్నదమ్ములకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారుల నుండి వినుకొండ మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్కు సమాచారం అందింది. ఈ సందర్భంగా కమిషనర్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో కొత్తపేట 5వ లైన్
చర్చి బజార్లో నివాసం ఉంటున్న అన్నదమ్ములలో ఒకరు వినుకొండ, మరొకరు మార్కాపురంలో ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరిరువురు మార్కాపురంలో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ రావడంతో వారిని ఒంగోలు రిమ్స్ వైద్యశాలలోని ఐసోలేషన్కు తరలించారు. ఈ విషయం తెలియడంతో వినుకొండలోని వారు బంధువులు 10 మందిని క్వారంటైన్కు తరలించి వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రవణాన్ని చల్లించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పట్టణ ప్రజలు దీనిని గుర్తించి కోవిడ్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పారు. హోటల్, తినుబండారాలు అమ్మే దుకాణాల వద్ద యజమానులు, కొనుగోలుదారులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ కోవిడ్-19 మరియు ఈ కరోనా వ్యాధి గురించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. అతి ముఖ్యంగా ఇవాళ కొత్తపేటలో 2 వ్యక్తులకి పాజిటివ్ వచ్చిందని చెప్పి ఒంగోలు దగ్గర నుంచి మాకు తెలియవచ్చింది. అవి పాజిటివ్ కేసులని వాళ్ళ ప్రైమరీ కాంటాక్ట్స్ అన్నీ కూడా తీసుకొని మేము ఇవాళ క్వారంటైన్లో పెట్టున్నాము. సస్పెక్టెడ్ కేసుల కింద వాళ్ళకి ఇంకా టెస్టులు చేయలేదు. పాజిటివ్ నెగిటివ్ అనేది కూడా తెలియదు. కాకపోతే మనం పట్టణ ప్రజలందరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుందాము. ఎవరైనా సరే అవసరం ఉంటేనే ముఖ్యంగా బయటికి రండి. అవసరం లేకపోతే పని కట్టుకొని బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి. సో ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, మాస్క్ ఉందా లేదా, చేతికి గ్లౌజులు ఉన్నాయా లేవా, నెత్తికి టోపీ ఉందా లేదా, ఇది చెక్ చేసుకొని బయటికి రండి. సో బయటికి అన్ని పని ముగించుకునేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అతి ముఖ్యంగా మీరు ఎదుటి వ్యక్తికి దూరంగా ఉండండి. ఎదుటి వ్యక్తిని మాత్రం దూరంగా ఉండమని అడగొద్దు. మీరే స్వయంగా మీ ముందున్న వ్యక్తికి కానీ మీ అనుకున్న వ్యక్తికి కానీ దూరంగా ఉండండి. దూరంగా అంటే 4 నుంచి 5 అడుగులు దూరంగా ఉండి మీ పనులు ముగించుకొని ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన పిదప ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న చెప్పులు కానీ లేదంటే చేతి గ్లౌజులు కానీ మాస్క్ కానీ అవన్నీ ఇంటి ముందు పంచలోనే వేసేసి మామూలుగా ఈ సాక్సులు కానీ పంచలోనే వదిలేసేసి అక్కడ ఉన్న డెటాల్ కొంచెం సొల్యూషన్ తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇంటి ముందు. ఆ డెటాల్ సొల్యూషన్తో చేతులు కడుక్కోవాలి. అవసరమైతే చెప్పులు ఓపెన్ అయితే కాళ్ళు కూడా డెటాల్ సొల్యూషన్తో కడుక్కొని నేరుగా బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసిన పిదపే మీరు ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవాలి. ఇది ఇంటి వరకు తీసుకునే జాగ్రత్తలు. ఏ విషయంలో కూడా అజాగ్రత్తలు మాత్రం తీసుకోవద్దు. రెండవది అతి ముఖ్యమైనది, మనకి ఏ వస్తువులు తాగడానికి కూడా వీలు కాదు. ఎక్కడన్నా మీరు బయట వస్తువులు మాత్రం దయచేసి తాకొద్దు. తాగితే ఇమ్మీడియట్గా శానిటైజ్ చేసుకోండి. అతి ముఖ్యమైనది ఏంటంటే మనకి సెల్లు చాలా ముఖ్యమైన వస్తువు. దేనైనా వదిలిపెట్టగలం కానీ దీన్ని వదిలిపెట్టలేము ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ముఖ్యంగా ఈ కలద్దాలు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి కూడా వైరస్ అటాక్ అయి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న వెట్ వైవ్స్ ఉంటాయి, మనకు మార్కెట్లో దొరుకుతాయి, తడిగా ఉంటాయి వైవ్స్. వాటి ద్వారా ఈ శుభ్రంగా తుడుచుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. సెల్ కూడా ప్రతిసారి కూడా మనం ఎక్కడన్నా తాకి వచ్చి సెల్ పట్టుకునేటప్పుడు అయితే మ్యాక్సిమం వెట్ వైవ్స్ దీన్ని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత దీన్ని ఉపయోగించాలి. మ్యాక్సిమం బ్లూటూత్ కానీ లేదంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడాలి. దగ్గరగా పెట్టుకోవడానికి వీలుకూడదు. కొద్ది రోజులు మాత్రం సెల్ని దగ్గరగా పెట్టుకొని వాడబాకండి. ఇటువంటి ప్రైమరీ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం కోవిడ్-19 నుంచి జాగ్రత్తగా సేఫ్ అవుతాము. ఇప్పుడు ఏంటి, ఒక్క వ్యక్తికి కోవిడ్ వచ్చినా కూడా లేదా కరోనా వచ్చినా కూడా టౌన్ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఎంతోమంది సఫర్ అవుతారు. సో దయచేసి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆ జాగ్రత్తల వల్ల మీరు సేఫ్గా ఉంటారు, మీ కుటుంబం సేఫ్గా ఉంటుంది, పట్టణ ప్రజలందరూ కూడా హాయిగా వాళ్ళ జీవితాలన్నీ గడుస్తాయి. ఇది ఎందుకు జరుగుతుందంటే, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి వ్యక్తి ఒక వృత్తిని ఎంచుకుంటాడు. ఆ వృత్తి చేసే పనిలో ఇప్పుడు ఒక అతను ల్యాబ్ టెక్నీషియన్, ఉదాహరణకి ల్యాబ్ టెక్నీషియన్ ఇవాళ మనం అనుకుంటున్నాము. ల్యాబ్ టెక్నీషియన్ వృత్తి ఏంటి? శాంపిల్ కలెక్ట్ చేసుకోవాలి, రక్త పరీక్షలు చేయాలి, తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలి. ఉద్యోగ ధర్మం నిర్వర్తించే ఈ కార్యక్రమంలో కోవిడ్ బారిన పడిన అవకాశం అది అట్లా జరిగిపోయింది కాబట్టి కోవిడ్ని బారిన పడ్డాడు. అంతేగాని ఆయన ఏదో మనం ఒక బూచిలాగా చూడకూడదు, ఒక అంటరాని వాడిగా చూడకూడదు. అది మనం చేసే ఇప్పుడు హోటల్ బిజినెస్ కానీ, లేదా నేను కమిషనర్ నా ఉద్యోగం కానీ, లేదా విలేకరు ఉద్యోగం కానీ, ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా దానికి బలయ్యే అవకాశం ఉంది మనం చేసే వృత్తిలోనే. సో దూరంగా ఉండి మెయింటైన్ చేయాలి. కాబట్టి ఇదేదో మనం వాళ్ళని వేరే విధిగా చూడొద్దు దయచేసి. ఎవరైనా పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి మనం సరైన సౌకర్యాలు కల్పించాలి, బయటికి రావద్దని చెప్పాలి, వాళ్ళకి జాలి చూపించాలి. వాళ్ళని కూడా మనం జనజీవన స్రవంతిలో మన వాళ్ళే అనుకోవాలి. కానీ వాళ్ళని అంటరాని వారుగా దూరంగా పెడితే మాత్రం, మాకు తెలిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఇది మాత్రం సోషల్ మీనాన్స్ మాత్రం చూపించకూడదు. ఇవన్నీ మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తని తీసుకుంటే మాత్రం
మనం ఈ యొక్క వినుకొండ పట్టణంలో ఇప్పుడు కనుక చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కోవిడ్-19 రాకుండా చాలా వరకు మీరు సాయం చేశారు. మీరు కూడా వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినుకొండ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ న్యాయవాది చెన్నకేశవరెడ్డిని న్యాయవాద కార్యనిర్వహణ సంఘం ఆధ్వర్యంలో దుశ్శాలువలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ ప్రధాన కార్యదర్శి గంధం హరిప్రసాద్ మాట్లాడుతూ చెన్నకేశవరెడ్డి న్యాయవాదిగా పలు కేసులలో విజయం సాధించారన్నారు. యువ న్యాయవాదులకు ఆయన ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనను స్టాండింగ్ కౌన్సిల్గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది అయినటువంటి చెన్నకేశవరెడ్డి గారికి ఈ రోజున మున్సిపల్ లీగల్ అడ్వైజర్గా ఇవ్వడం మా అందరికీ ఆనందంగా ఉంది. ఆయన ఇలాంటి పదవులను పోషిస్తూ చేసుకోవాలని చెప్పని మేము ఆయన ఈ పదవికి ఎంతో వని తీసుకురాగలడని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి విషయాల్లో అతనికి గతంలో కూడా మరి గౌరవ ప్రభుత్వ ప్లేయర్గా కూడా ఆయన పనిచేసి ఎంతో అనుభవం కలిగి ఉన్నాడు కనుక చక్కగా నిర్వర్తించి వని తీసుకురాగలడని చెప్పేసి ఆశిస్తున్నాము. మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్గా ఇవ్వటం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఆయన గతంలో కూడాను ఎన్నో పదవులను అధిరోహించారు, చక్కగా ఆయన వంతు నిర్వర్తించారు. అలాంటిది ఇప్పుడు నర్సాపేట జిల్లాగా చేసే క్రమంలో వినుకొండకు ఇంత పెద్ద మున్సిపాలిటీకి ఆయన మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ అవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఆయన చక్కగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఆ పదవికి వన్నీ తెస్తారని కోరుకుంటూ ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన న్యాయవాదులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి, అంటే పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆ పార్టీలో చురుకుగా పాల్గొనడం జరిగింది. గతంలో దాన్ని గమనించి ప్రభుత్వం వారు నాకు ఏజీపీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రతి న్యాయవాదికి కూడా ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది. ఈ రోజున బ్రహ్మనాయుడు గారు నా సేవలు మున్సిపాలిటీకి అవసరం అని చెప్పి నన్ను మున్సిపల్ కౌన్సిల్గా నియమించడం జరిగింది. ముందుగా మన స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ పరంగా పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉంటేనే నాకు ఈ పదవి వచ్చింది కాబట్టి ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, సాయి రెడ్డి గారికి, మన ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారికి అందరికీ కూడా నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీలో ఉంటే ఎవరికైనా సరే అవకాశం వస్తుంది, ప్రతి న్యాయవాదికి కూడా. కాకపోతే ఈరోజు ముందు కావచ్చు, ఇంకోటి వెనక్కి కావచ్చు, పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండానే జనరల్గా అడిగితేనే రాదు, అడగకపోయినా సరే ప్రతి కుటుంబం కూడా ఈ రోజున లబ్ధి పొందుతున్న సంగతి మనం అందరం చూస్తున్నాం. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు కూడా జరగలేదు, భవిష్యత్తులో కూడా ఇవి జరగవని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి, అలాగే పార్టీ తరఫున పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తాను. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాకు ఈ అభినందనలు తెలియజేసిన ప్రతి అడ్వకేట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం వేల్చూరు వద్ద అద్దంకి నార్గెట్పల్లి హైవేపై కారు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా నర్సాపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన జక్కా నాగరాజు కుటుంబ సభ్యులతో అద్దంకి మండలం సింగరకొండ పుణ్యక్షేత్రానికి ఆటోలో వెళ్లి వస్తుండగా వేల్చూరు వద్ద కారు వెనుక వైపుగా ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కాగా చికిత్స నిమిత్తం నర్సాపేట వైద్యశాలకు తరలించారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలో నిర్వహించే మొదటి పండుగ తొలి ఏకాదశి పండుగను కోవిడ్ నిబంధనల్లో భాగంగా రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాసులు తెలిపారు. జూలై 1న జరగవలసిన పండుగ రద్దు కావడంతో వ్యాపారాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తినుబండారాల పంపిణీ నిషేధించినట్లు చెప్పారు. సో మన వినుకొండ పట్టణానికి అతి ముఖ్యమైన పండుగ, మొట్టమొదటిసారి వచ్చే పండుగ, మన వినుకొండ వాసులు అత్యంత ఇష్టంగా చేసుకునే పండుగ ఏంటంటే తొలి ఏకాదశి పండుగ. మనం దాన్ని చాలా భారీ ఎత్తున జరుపుకుంటాము. మన వినుకొండకు ఆ పేరు కూడా దానివల్లనే వచ్చిందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. సో ఇటువంటి పండుగ మనం చేసుకోలేకపోయినందుకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆ రామలింగేశ్వర స్వామి యొక్క పవర్ఫుల్ గురించి, పవర్ఫుల్ దేవుడు ఆయన గురించి అందరికీ మీకు తెలుసు. సో ఆ విషయంలో ఏం జరుగుతుందంటే 1వ తారీఖున ఈ తిరునాళ్ళు అనేది రద్దు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేయడం జరిగింది. ఎలాంటి భోజనాలు కూడా రద్దు చేయడం జరిగింది. భోజనాలు కూడా తెలియదు.
చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా షాపులు కూడా రద్దు చేయడం జరిగింది. పైన కొండ మీదకి ఎక్కి దైవ దర్శనానికి కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మీ ఇళ్లలోనే ఉండి దేవుడు అంతలెక్క ఉన్నాడు అని ఒక ఉపనిషత్తులో ఉంది. కాబట్టి దయచేసి అది మీరు మనసులో భావించుకొని మీ ఇంట్లోనే మీరు ఆ రోజు రామలింగేశ్వర స్వామిని తలుచుకొని పూజించవలసిన కోరుచున్నాము. అట్లా కాకుండా బయటికి ఎవరన్నా వచ్చి కొండ ఎక్కడానికి ప్రయత్నం చేస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. ఇది మీరు మనకు సహకరించిన యెడల. ఎందుకు అంటున్నానంటే కొండ మీదకి ఎక్కేటప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ట్రాఫిక్ ఎదురవుతుంది మీకు అందరికీ తెలుసు. గతంలో కూడా అందరూ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ టైంలో గిన మనం అలా చేస్తే గిన అక్కడ సోషల్ డిస్టెన్స్ కానీ ఇంకేదైనా జాగ్రత్తలు తీసుకోవడం వీలు కాదు. కాబట్టి ఈ తిరునాళ్ళని తప్పనిసరి పరిస్థితుల్లో రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు దీన్ని గుర్తెరిగి అందరికీ ఒకరికొకరు సహకరించుకొని ఈ యొక్క తిరునాళ్ళకి లేనందుకు కూడా బాధపడకుండా సహకరించవలసిన కోరుచున్నాను. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. వినుకొండ మండలం వెంకుపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన 8 కుటుంబాలకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు తన తండ్రి ముప్పాళ్ల చెన్నయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో నగదు, మంచాలు, కూరగాయలు అందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన వారిని ఆదుకోవటం మంచి పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు సైదారావు, పీజే లూకా పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. మరి వెంకుపాలెం గ్రామంలో 4 రోజుల కిందట ఇక్కడ 8 ఇళ్ళు అగ్నికి ఆహుతవడం చాలా బాధాకరం. మరి ఇది తెలిసి నాకు ఈ గ్రామస్తులు బాగా సన్నిహితులు మన వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఆర్ఐ గారు కూడా పిలిపించి వాళ్ళకి ఇది మంచాలు నీడు ఉన్నాయండి అని చెప్పారు. అందువల్ల మంచాలు, కూరగాయలు ప్రతి కుటుంబానికి 1000 రూపాయల డబ్బులు మా నాన్నగారు కీర్తిశేషులు ముప్పాల చెన్నయ్య గారి జ్ఞాపకార్థం ఇవ్వదలుచుకొని ఈరోజు మా న్యాయవాద మిత్రులు మా అన్నయ్య వాళ్ళని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఘటన చాలా దురదృష్టకరం. మరి ఒక అనుకోని సంఘటన వల్ల ఒక అగ్ని ప్రమాదం ద్వారా ఒక 8 మంది కుటుంబాల వారి ఆస్తులు ధ్వంసం కావడం, అగ్నికి ఆహుతి అవ్వడమే కాకుండా వారి జీవితాలు కూడా బుగ్గిపాలు కావడం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మరి మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం వారికి ముందు పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి వెంటనే మంచాలు ఆర్డర్ ఇచ్చి వాటిని అల్లించి, అదేవిధంగా కూరగాయలు తీసుకొచ్చి అతను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ స్థితిని మీరు చూసినట్లయితే ఈ కనీసం వండుకోవడానికి పాత్రలు కూడా లేనటువంటి పరిస్థితిని చూసి వారి జేబులోంచి ప్రతి కుటుంబానికి 1000 రూపాయలు మరి ఇవ్వడం అనేటటువంటిది చాలా హర్షించదగ్గ విషయం. ఈ విధంగా చేసినందుకు ముప్పాళ్ల జ్ఞానేశ్వరరావుని అభినందిస్తూ ప్రభుత్వం వారు ఈ నిరుపేద కుటుంబాలు 8 కుటుంబాల వారిని ఆదుకొని తక్షణమే వారికి గృహాలు నిర్మించి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళకి వర్తింపచేసి వారికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మరి ఇళ్ళు నిర్మించి తిరిగి వాళ్ళు మరలా కూడాను సాధారణ జీవితంలోకి వచ్చేందుకు అవసరమైన పరిస్థితులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఇలా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు మొత్తం కూడా కాలిపోయినటువంటి పరిస్థితిని మేము ఇక్కడ చూడటం జరిగింది. వాడుకోవడానికి ఒక వస్తువు కూడా లేదు. మంచాల కానించి వాడుకునేటువంటి బట్టల కానించి దుప్పట్ల కానించి మొత్తం కూడా అగ్నికి ఆహుతయినాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా సరే ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి నేనున్నాను అని మరి మా తమ్ముడు ముప్పాల జ్ఞానేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి యొక్క మరి ముప్పాల చెన్నయ్య గారి స్మారక కేంద్రం నుంచి సహాయం చేయడానికి మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి మీ వద్దకు తీసుకొచ్చి మరి వారి యొక్క సహాయాన్ని మా చేతుల మీదుగా మీకు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కూలీ చేసుకొని జీవనం కొనసాగించేటువంటి పేదల ఇళ్ళు 8 కాలిపోయినాయి గత 4 రోజుల క్రితం. ఈ సంగతి గ్రామంలో తెలిసి గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడాను వారికి తోచిన విధంగా సహాయం చేశారు. ప్రభుత్వం వారు కూడాను వచ్చి వెళ్ళారని తెలిసింది. వారు చేయాల్సినటువంటి సహకారం ఇంకా అందలేదని చెబుతున్నారు. దాన్ని వెంటనే వేగవంతంగా వీళ్ళకి అందించేదానికి ప్రభుత్వం కృషి చేయాలి. జ్ఞానేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద వీళ్ళకి తక్షణం ఏదో ఒక సహాయం చేసి నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ వాళ్ళకు చాపలతో సహా కాలిపోయినాయి, దుప్పట్లతో సహా కాలిపోయినాయి. పండుకోవడానికి కనీసం
మంచాలైనా ఉంటే మంచిదనేటువంటి ఉద్దేశంతో 8 కుటుంబాలకు కూడాను మంచాలని తయారు చేయించి తీసుకురావడం జరిగింది. అట్లాగనే వారికి కూరగాయలకు ఇవ్వటము, అట్లాగనే వంట పాత్రలు వగైరాలు అవసరం కాబట్టి తలా 1000 రూపాయలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. వారిని నేను అభినందిస్తా ఉన్నాను. కార్మికులకు పని లేదు, కూలి పని లేవు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అనుకోని రీతిలో ఈ అగ్ని ప్రమాదం అనేటువంటిది వీళ్ళని మరింతగా అధైర్యపరిచింది, నిరుత్సాహపరిచింది. ఇప్పుడు సమాజం నిలబడి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరిగి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం ఆ ఇళ్లలో ఉన్నటువంటి సామానంతా కాలిపోయింది కాబట్టి వాళ్ళ రేషన్ కార్డులు కాలిపోతాయి, వాళ్ళ ఆధార్ కార్డులు ఉండవు, ఏమీ ఉండవు. టెక్నికల్గా వాళ్ళకి అది కావాలి ఇది కావాలనేటువంటి ఇబ్బంది పెట్టకుండా పరిశీలన చేసి ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరూ కూడాను సాధారణ జీవితంలోకి రావడానికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలను ఉపయోగపెట్టాలని, వాళ్ళకు సహాయ సహకారాలు ప్రభుత్వం కొంచెం శీఘ్రంగా అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ముప్పాల జ్ఞానేశ్వరరావు గారిని, వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆయన చేసినటువంటి సహాయాన్ని నేను అభినందిస్తా ఉన్నాను. వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు భూ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్న భూమి కొనుగోలులో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఎమ్మెల్యే బొల్లా ఎకరా భూమిని 4 లక్షలకు కొనుగోలు చేసి 20 లక్షల రూపాయలకు ప్రభుత్వానికి అంటగట్టాడని, దీని ద్వారా దాదాపు 25 కోట్ల మేర ఎమ్మెల్యే లబ్ధి పొందాడని ఆరోపించారు. పట్టణానికి దూరంగా అడవి ప్రాంతంలో పేదలకు నివాసయోగ్యం కాని ఇళ్ల స్థలాలు ఇస్తూ నీతి వ్యాఖ్యలు చెబుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాడని గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. 100 సంవత్సరాలకు కూడా నివాసయోగ్యం కానిటువంటి భూములు 100 సంవత్సరాలకు కూడా ఆ వినుకొండ టౌన్ అక్కడ అభివృద్ధి కాదు. ఇలాంటి ఎమ్మెల్యే సొంత భూమి అంటగట్టడానికి పేదలే దొరికారా? ఈ విధంగా 175 నియోజకవర్గాల్లో దోపిడీ చేశారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే దోసుకోమని ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్లు ఇచ్చారా ఈ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి? భూములు 20 లక్షలు ఉంటే 55 లక్షలని ఆ విధంగా ఆ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకుంటున్నారు. రైతుల దగ్గర భూముల్ని ఎక్కువ రేట్లతో కొని చేతులు మార్చుకుంటున్నారు. ఆ విధంగా కోట్ల రూపాయలు ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు దోపిడీకి పాల్పడతా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారు లైసెన్స్ ఇచ్చే దోసుకోమన్నారని అడుగుతున్నా. లేకపోతే 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగితే ఇళ్ల స్థలాల్లో ఈ ముఖ్యమంత్రి గారికి కనపట్టలేదా? ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుందా? మరి ఎందుకు దీని మీద సమగ్ర దర్యాప్తు ఎందుకు చేయించలేకపోయింది ఈ ప్రభుత్వం? ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయమనండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే పొట్టల కొద్దీ బయటకు వస్తాయి నిజాలు. ఈరోజు ప్రజలందరూ గగ్గోలు పెడుతూ ఉన్నారు. పేదల ఇళ్ల స్థలాల పేరు చెప్పి, పేదల పేరు చెప్పి దోచుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు. సిగ్గులేదా ఈ విధంగా దోచుకోవడానికి? ఈయన బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ ఎమ్మెల్యే చేపల చెరువు దగ్గర కొంగని కాపలా పెట్టినట్టుంది ఈయన పరిస్థితి. ఈయనేమో పెద్ద నీతిమంతుడిలాగా గుప్పడి ఇసుకు కూడా ఈలేకపోతున్నామని శ్రీమంతుడు నీతులు చెప్పినట్టు చెప్తున్నాడు. మరి నీ భాగవతం ఏంటి? 4 లక్షలకి భూమి కొని దాన్ని గవర్నమెంట్ రేట్ 4 లక్షలు అంటే 8 లక్షలు రిజిస్టర్ చేయించారు. దాన్ని ఈరోజు ప్రభుత్వానికి పేదల ఇళ్ల స్థలం పేరుతో ప్రభుత్వానికి 20 లక్షలకి అంటగట్టారు. పేదలకి ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? అంటే దోచుకోవడానికి మీకు ప్రజాధనమే దొరికిందా? అంటే పేదవాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? వినుకొండ పట్టణంలో అర్బన్లో ఉన్నటువంటి ప్రజలకి మీరు ఏ విధంగా గ్రామాల దగ్గర, కొండల దగ్గర, అడవి పందులు తిరిగే దగ్గర, అడవుల దగ్గర 7 కిలోమీటర్ల దూరంలో మీరు ఇళ్ల స్థలాలు ఇస్తారా? నేను అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేని, మీరు ఒక్క సంవత్సరమైనా ఇల్లు కట్టుకొని అక్కడ ఉండగలరా? దమ్ముంటే ఉండండి అక్కడ. మీరేమో నివాసయోగ్యమైన ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి. మీరు దోచుకోవడానికేమో ఎక్కడో నీ సొంత భూమి 100 ఎకరాలు పేద ప్రజలకు అంటగడతారా? అక్కడే ప్రభుత్వ భూమి ఉంది కదా, వెంకుపాలెం సర్వే నెంబర్ 1లో 100 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఉంది మెయిన్ రోడ్లో. దాన్ని వదిలిపెట్టి అది ఎందుకు పేదలకు ఇవ్వలేదు? ఎక్కడో దూరంగా
ఎక్కడో దూరంగా 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది పల్లెటూరు దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూరు దూరంగా కొండల్లో ఉన్న భూమిని నీ 100 ఎకరాలు అంటగడతారు పేద ప్రజలకి. అంటే పేద ప్రజలకు ఇవ్వడానికి టౌన్ దగ్గరలో 2 కిలోమీటర్ల దూరంలో ఎందుకు కొనలేకపోయారు? గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో కాలనీలు వేసాం. ధర్మపురి కాలనీ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టాం. మాస్టర్ కాలనీ టౌన్లో కట్టాం. మీరు ఎందుకు టౌన్కి దగ్గరలో ఇవ్వలేకపోయారు? మున్సిపల్ లిమిట్లో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? కేవలం ఎమ్మెల్యే సొంత భూమి రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. ఈరోజు అంటే 4 లక్షల భూమి ఉన్న దాన్ని 20 లక్షలకు అమ్మి దోచుకోవడానికి 100 ఎకరాల భూమి పేదలకు అంటగట్టడానికి కొండ ప్రాంతంలో ఉన్న భూమి మీ సొంత భూమి అంటగడతారా? సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.